జనకు రా నువ్వు ఒక సెకండ్ సార్ సార్ పంపిస్తాను అందరికీ నమస్కారం. ముందుగా నా తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మా తమ్ముడు శ్రీధర్ వర్మ మన ఎస్విబిసి అధ్యక్ష పదవి స్వీకరిస్తున్న శుభ సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారితో మాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వారి నాన్నగారు రాజుగారు మాకు పితృ సమానులు. మా నాన్నగారితో పాటు వారికి ఉన్న సాన్నిహిత్యం, అదే సాన్నిహిత్యం మేము రక్తం పంచుకుని పుట్టకపోయినా మేము 7 అన్నదమ్ములను, రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు 7. ఏ సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా అనురాగం, ఆప్యాయత, ప్రేమ గల తమ్ముళ్ళు మాకు రాజుగారి బిడ్డలు 4. వారితో కలిసి మేము మొత్తం 11 మంది. మా కుటుంబంలో మంచి చెడుకి వారు ముందుండి మాకు మనస్థైర్యాన్ని ఇచ్చి, దేనికైనా శుభకార్యమైనా వేరే కార్యక్రమాలకైనా వారు మా వెన్నంటే ఉండి ఒక తమ్ముళ్ళలాగా ఆయన మాకు ఆలంబనగా ఉండారు ఆయన. అలాగే మీకు తెలిసే ఉంటుంది, మా నాన్నగారు మొదట పార్టీ పెట్టినప్పుడు మొదటి సీటు రాజుగారికి అర్పించారు. ఆయన పోటీ చేయమని చెప్తే ఆయన నిరాకరించారు. లేదండి, మీ సేవలోనే నేను తరిస్తాను, నాకు ఈ ఎమ్మెల్యే పదవులు ఏమీ వద్దు, నాకు మీ సేవలోనే భరిస్తాను అని. అప్పుడు నాన్నగారు సరే అండి, అయితే మీరు బోర్డు సభ్యులుగా అయినా మీరు అంగీకరించాలంటే ఇక తప్పక ఆయన అంగీకరించి 3 సార్లు ఆయన వరుసగా కార్యవర్గ సభ్యుడిగా టీటీడీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన చాలా మహాత్ముడు ఆయన. అండ్ భూదానం అప్పుడు కూడా ఆయనే మొదటి వ్యక్తి. ఆయన స్వచ్ఛందంగా ఇక్కడ తీతిదే అభివృద్ధి కార్యక్రమంలో ఆయన భూదానం చేశారు. ఏమి పరిహారం తీసుకోకుండా అంత మహోన్నత
వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన కుమారుడు శ్రీధర్ వర్మ అదే వారసత్వం కొనసాగిస్తూ మళ్ళీ ఈరోజు ఆయన ఎస్విబిసి చైర్మన్గా పదవి స్వీకరిస్తున్న శుభ తరుణంలో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు ప్రేక్షకులందరికీ. మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. సన్మాన్ శుభదినం. బేతరాజు రామచంద్రరాజు గారు వారు పెట్టిన పేరు కంటే ఎన్టీఆర్ రాజు గారుగా బాగా తెలుసు అందరికీ. సో వారి అబ్బాయి బేతరాజు శ్రీధర్ వర్మ గారు ఎస్బీఎస్ ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి చైర్మన్గా నియమితం అవ్వడం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా యావత్ ప్రపంచానికి యావత్ అభిమానులు కానీ అందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ పదవికి అర్హుడైన, ఎందుకంటే బేతరాజు రామచంద్రరాజు గారు అంటే ఎన్టీఆర్ రాజు గారు ఎన్నో కాలం నుంచి అన్నయ్య గారు చెప్పినట్టు గత 4 జనరేషన్స్గా వారు ఇక్కడ కొండపైన వారు సంబంధించిన ఆస్తులను కానీ అన్ని దేవస్థానానికి సమర్పించారు డెవలప్మెంట్ కొరకై. ఏం ఆశించుకుంటా. అలాగే కొద్ది డీటెయిల్ చెప్పాల్సింది, ఎందుకంటే వారు నాన్నగారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారని సంఘానికి సమాజానికి. వాళ్ళ అభిమానులు కూడా అద్దె బాటలు నడిచారు అభిమానులందరూ కూడా. దాని తర్వాత నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినిమా రంగం నుంచి రాజకీయ రంగం రావటం వచ్చిన పిమ్మట వాళ్ళ అభిమానులకి ఎవరెవరైతే మంచి సేవలు అందించారో కోస్తా ఆంధ్ర నుండి నెల్లూరు రమేష్ రెడ్డి గారికి శాసనసభ్యుడికి ఇచ్చి ఆయన మంత్రి పదవి ఇచ్చారు. అలాగే తెలంగాణ శ్రీపతి రాజేశ్వరరావు గారికి అలాగే వారికి కూడా శాసనసభ్యుడికి ఇచ్చి మినిస్టర్ పదవి ఇచ్చాడు. అలాగే రాయలసీమ నుండి ఎన్టీఆర్ రాజు గారికి ఇద్దామని నాన్నగారు వాళ్ళ చేతి మీద బీఫామ్ పెట్టకపోతే ఆయనే నమస్కారం పెట్టి అన్నగారు నాకు ఇక్కడనే మీ ఆధ్వర్యంలో స్వామివారి సేవలో ఉంటాను, నాకు రాజకీయం ఉంటే నేను దూరం అయిపోతాను భయంగా ఉందని చెప్పి సేవలో పరిమితం ఉండిపోతానని చెప్తే అప్పుడు నాన్నగారు దాన్ని మెచ్చి భక్తిని మెచ్చి ఇమీడియట్గా వారికి అన్నగారు చెప్పినట్టు టీటీ బోర్డు సభ్యుడిగా 2 వరుసగా 2 ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఆయన ఒక్కడికి దక్కింది అది స్వామివారి సేవలో 2 సార్లు ఇవ్వడం జరిగింది. 3వసారి కూడా ఇవ్వకపోతే వద్దండి, మరి 2 సార్లు ఇవ్వకపోతే బాగుండదేమో చూసేవాళ్ళకి అని చెప్తే అప్పుడు జియో కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత జియో ఉందండి. 2 సార్లు కంటే ఎవరు ఆయనగారు ఎన్టీఆర్ రాజు గారు చెప్పిన సూచనకు కరెక్టే కదా అని చెప్పి అప్పుడు జియో కూడా తీసుకోవడం జరిగింది. 2 సార్లు పైన ఎవరు ఉండకూడదని ఆయన ఆధ్వర్యంలో నాన్నగారు ఈ క్యూ కాంప్లెక్స్ అని ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నిజం చెప్పాలంటే నాన్నగారికి దేవస్థానం మధ్య సిఐడి పనిచేసేవారు ఆయన. అంటే ఒక జీడిపప్పు ఒక పటికి బెల్లం తగ్గితే కూడా ఇన్ఫర్మేషన్ అయిపోయింది ఆయనకి. అంటే మేము చెప్పే క్వాలిటీ గురించి అండి. ఆయన దగ్గర ఉండి అన్ని క్వాలిటీ జాగ్రత్తగా ఉంటారు. మహానుభావుడైన రాజు గారు వారి బిడ్డ శ్రీధర్ వర్మ గారు ఆయన బాటలో నడుస్తూ ఇద్దరు మహానుభావులు నాన్నగారు ఎన్టీఆర్ రాజు గారు ఇద్దరు ఆశిస్తూ ఉంటారండి. సరే ఆయన కూడా ఎస్బీఎస్ ఛానల్ చైర్మన్గా అవును చాలా ఆనందదాయకం. మన సుఖశాంతత రోగాలతో ఎస్బీఎస్ ఛానల్ని ముందుకి మన ఎన్నో శిఖరాలకు తీసుకెళ్తాను నమ్మకం మా అందరికీ. వారికి మన కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా కమిటీ సభ్యులందరూ వారి పేరు నామినేట్ చేయగానే వారు దగ్గర పంపడం ప్రెసిడెంట్ వారికి ఏమంటే శ్రీధర్ వర్మ కూడా కరెక్ట్ క్యాండిడేట్ వారు కూడా మీరు నామినేట్ చేయడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాను. నమో వెంకటేశాయ. పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నాన్నమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ
ఇవాళ మా నందమూరి కుటుంబానికి చాలా ఆనందం కలిగించిన రోజు ఈరోజు. ఎందుకంటే బెటరాజు రామచంద్రరాజు గారు అనగా మా పెద్దనాన్నగారు ఎన్టీఆర్ రాజు గారికి ఇవాళ గౌరవం దక్కిన రోజు ఈ రోజున. మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఆయనకి విలువ కట్టలేనిది. ఆయన తాతగారికి వీర అభిమాని అయ్యుండి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఆయన బాధ్యత నిర్వహించి తాతగారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి సీట్ ఇస్తాను రండి, మీరు మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ద టీడీపీ పార్టీ అంటే ఆయన రాజకీయాలకు రాకుండా ఆయన సేవలంతా స్వామివారికే, ఆయన జీవితం అంతా స్వామివారికి అంకితం చేశారు. ఆయన కేవలం ఒక చైర్మన్గానే కాదు, చాలా విలువ ఉన్న మనిషిగా ఆయన బతికారు. లాస్ట్ వరకు ఆయనకంటూ నియమాలు పెట్టుకుని అట్లానే ముందుకు సాగారు. అట్లాంటి మహానుభావులు చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. మరి అట్లాంటిది ఇవాళ మా అన్నయ్య శ్రీధర్ వర్మ గారు ఎస్వీబీసీ చైర్మన్గా ఎంపిక అవటం దివి నుంచి తాతగారు మరియు మా పెద్దనాన్నగారు ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన చైర్మన్ అవటం జరిగింది. అట్లానే ఆయన ఆ చైర్మన్కి పూర్తి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వానికి అట్లానే ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి కూడా టీడీపీ పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.